ఈరోజు ఏదైతే ఈ విగ్రహం మనం ఇక్కడ పెట్టుకుంటున్నామో అది 100కి 100 రూపాయలు కూడా ఆ విగ్రహం పెట్టాల్సిన వ్యక్తి ఆయన. ఈరోజు మీరు గమనిస్తారు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దేశం మీద ఇంకో దేశం, ఇంకో దేశం మీద ఇంకో దేశం ఆక్రమణలకు దాడికి గురయ్యే పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి భారతీయుడు కూడా నిశ్చింతంగా ఉండాలంటే దానికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు. మనం ఇంత ప్రశాంతంగా ఈరోజు భారతదేశంలో లోపల ఇంత ప్రశాంతంగా మనం బతకగలుగుతున్నామంటే దానికి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు కారణం. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంటే, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ ప్రలోభాలు ఎవరికి పెట్టకుండా ఒక్క ఓటుతో ఆయన ప్రధానమంత్రి నుంచి దిగిపోయినాడు. నేను ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నా, ఆయన ఆ ఒక్క ఓటు కూడా ఎక్కడ కొనకుండా ఆయన పదవి త్యాగం చేసినందువల్లనే ఈరోజు భారతదేశంలో ఈ బీజేపీ ఇంత స్ట్రాంగ్ అయ్యేదానికి కారణం ఆయన ఆ రోజు ప్రలోభాలకు లొంగకుండా తన ప్రధానమంత్రి పదవి త్యాగం చేశాడు. కాబట్టి అదే స్ఫూర్తితో ఈరోజు భారతదేశంలో ఉండే ప్రజలంతా కూడా బీజేపీని ఆదరించే పరిస్థితి కూడా తర్వాత వచ్చింది. ఏదైతే ఈ విగ్రహం మనం ఈరోజు ఇక్కడ పెట్టుకున్నామో ఆ విగ్రహం పెట్టేదానికని ఆయన అత్యంత పూజనీయులు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఈ సందర్భంలో, అది కూడా నా సొంత ప్రాంతమైన పులివెందుల ప్రాంతంలో ఈ రకంగా విగ్రహం ఏర్పాటు చేయడం, దాంట్లో ఆయన గురించి నేను మాట్లాడి రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ అందరికీ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.